నా స్క్రీన్ Yes, sir. ఆథరైజేషన్ అంటే ఏం చెప్పాను? ఆథరైజేషన్ మీన్స్ ఇట్స్ అన్ అప్రూవల్, రైట్? Yes, ప్రొవైడర్ అనేవాడు, డాక్టర్ అనే అతను ఏదైనా ఒక మేజర్ సర్జరీ కానీ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఏదైనా ఉన్నా అది హై డాలర్ అమౌంట్ అయి ఉంటే, ఒకవేళ సపోజ్ ఈ సర్జరీకి ఒక హై డాలర్ అమౌంట్ అయ్యింది, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకోవాల్సి వస్తుంది, రైట్? yes, sir. సో అలాంటప్పుడు ఆథరైజేషన్ అనేది రిక్వైర్డ్. దానికి యాక్చువల్గా ఎంఆర్ఐ అనేది ఇట్స్ ఎ హై డాలర్ అమౌంట్. సో ఇట్ రిక్వైర్డ్ ఆథరైజేషన్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. సో ప్రతి దానికి హై డాలర్ అమౌంట్ అయినా కానీ, ఓకే, లేదా మేజర్ సర్జరీస్ కానీ, లేకపోతే కాంప్లెక్స్ సిచ్యువేషన్ కానీ, కాంప్లెక్స్ సర్జరీ అయినా కానీ, హై డాలర్ అమౌంట్ అయినా కానీ, ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి ఆథరైజేషన్ అనేది ఖచ్చితంగా అవసరం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ మనకి అమౌంట్ ఇస్తుంది కాబట్టి, ఓకే. Okay. సో ఆథరైజేషన్ డినైల్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి. మనకి ఆథరైజేషన్ అనేది ప్రతి ఒక్క దానికి ఒక కోడ్ ఉంటుందని చెప్పాను. సో Yes, sir. ఇక్కడ సిఓ నథింగ్ బట్ ఇస్ ఎ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ఇట్స్ నాట్ ఎ కోడ్, ఓకే. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. ప్రతి దానికి, ప్రతి ఒక్క డినైల్ కి మనకు ఒక కోడ్ ఉంటుంది. క్లియర్? Yes, సో sir. సిఓ 197 అంటే 197 అన్నా, 198 అన్నా, ఓకే, ఇట్స్ నాట్ 39 33. సో 33 అన్నా, 247, 248 ఇలాంటి ఏది వచ్చినా అది ఆథరైజేషన్ కి సంబంధించిన డినైల్. క్లియర్? Yes, sir. సో 197 అనేది మోస్ట్లీ మనం మనం చూసేది ఏంటి? 197 సిఓ 197 మనం ఈఓబి లో చూస్తాం. క్లియర్? Yes, sir. ఆథరైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అప్రూవల్ టేకెన్ బై ద ప్రొవైడర్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ The కంపెనీ. insurance person. ఓకే. ప్రొవైడర్ అనే అతను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అప్రూవల్ తీసుకోవడం, దట్ వి కాల్డ్ యాజ్ ఆథరైజేషన్. సో మనకి ఆథరైజేషన్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సో వీ హ్యావ్ ఏ 2 types of authorizations. Okay, Yes, sir. one is prior authorization, second one is retro authorization. That's Prior authorization, retro authorization అనేది రెండు ఉంటాయి. ప్రియర్ ఆథరైజేషన్ అనేది, ఇప్పుడు ప్రీ ఆథరైజేషన్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ప్రీ ఆథరైజేషన్ అనేది సపరేట్ డిపార్ట్మెంట్, ఓకే. ప్రీ ఆథరైజేషన్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్. క్లియర్? సో ఈ ప్రీ ఆథరైజేషన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత తన ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చెక్ చేస్తారు. సో మేబీ ఇట్స్ ఏ హై డాలర్ అమౌంట్ ఆర్ ఏ కాంప్లెక్స్ సర్జరీ. సో వాళ్ళు ఏంటి, ముందుగానే అప్రూవల్ తీసుకోవడం. ప్రియర్ ఆథరైజేషన్ మీన్స్ బిఫోర్ పర్ఫార్మింగ్ ద సర్వీసెస్ వీ హ్యావ్ టు టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. క్లియర్? Yes, sir. సో ఈ ప్రియర్ ఆథరైజేషన్ టీమ్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ప్రియర్ ఆథరైజేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఈ సర్జరీకి ఇంత అమౌంట్ అవుతుంది, సో దీనికి ఈ సిపిటి కోడ్ ఇచ్చాము, ఈ ఐసిడి కోడ్ ఇచ్చాము, ఓకే, అని మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్ఫర్మేషన్ ని ఎవరికి పంపిస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పంపిస్తారు అప్రూవల్ కోసం, ఓకే. సో అప్రూవల్ వాళ్ళు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అప్రూవల్ చెక్ చేస్తారు. సో దీన్ని పంపించింది ఈ సర్జరీకి ఇంత అమౌంట్ ఇవ్వడం కరెక్టేనా, ఈ ఐసిడి కోడ్ మన దాంట్లో కవర్ అవుతుందా, మన ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుందని మొత్తం ఇన్సూరెన్స్ టీమ్ వాళ్ళు క్లియర్ గా వెరిఫై చేసుకుంటారు. క్లియర్? సో వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అప్రూవల్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఓకే. అప్రూవల్ ఇవ్వరు, కొన్నిసార్లు అప్రూవల్ ఇవ్వరు. సో దే డోంట్ అగ్రీ ఫర్ దిస్ సర్జరీ. వాళ్ళు ఏం చేస్తారు? డినై చేస్తారు క్లెయిమ్ ని. డినై ఎప్పుడు చేస్తారు? సర్వీస్ అవ్వక ముందే చేస్తారు, ఓకే. సర్వీస్ అవ్వక ముందే మనకి డినైల్ చేసేస్తారు. ఇదంతా ఇప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ టైంలోనే ఈ డాక్టర్ వాళ్ళు ఏం చేస్తారు? అప్రూవల్ పంపిస్తారు. అప్రూవల్ పంపించినప్పుడు అది డినై అయింది. ఇప్పుడు ఆ డినైల్ మీద వర్క్ చేసే వాళ్ళు ఒక టీం కావాలి కదా, ఆ టీమే ప్రియర్ ఆథరైజేషన్ టీమ్, ఓకే. ఏఆర్ లో ప్రియర్ ఆథరైజేషన్ టీమ్ అనే వాళ్ళు కూడా ఉంటారు. క్లియర్? Yes, sir. సో మనకి ఎన్ని ఆథరైజేషన్స్ ఉంటాయి? వీ హ్యావ్ ఏ 2 types of ఆథరైజేషన్, ప్రియర్ ఆథరైజేషన్, రెట్రో ఆథరైజేషన్. ప్రియర్ ఆథరైజేషన్ అంటే ఏంటి? అప్రూవల్ టేకెన్ బై ద ప్రొవైడర్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ బిఫోర్ పర్ఫార్మింగ్ ద సర్వీసెస్. Yes, sir. ఎస్ అంటే అంటే సర్వీస్ ఇవ్వక ముందే అప్రూవల్ తీసుకోవడం, దాన్ని ఏమంటారు? ప్రియర్ ఆథరైజేషన్ అంటాం. సో రెట్రో ఆథరైజేషన్ అంటే ఏంటి? అప్రూవల్ టేకెన్ బై ద ప్రొవైడర్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద సర్వీసెస్, ఓకే. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద సర్వీస్ ఇచ్చిన తర్వాత మనం తీసుకునేది రెట్రో ఆథరైజేషన్. సో మనకెందుకు వస్తుంది సార్ ఈ డినైల్ అంటే, ఇప్పుడు ప్రియర్ ఆథరైజేషన్ టీం వాళ్ళు
ప్రియర్ ఆథరైజేషన్ సర్జరీ అసలు జరగక ముందు పంపించే టీం ఉంది కదా. సో మనకెందుకు ప్రియర్ ఆథరైజేషన్? మనకేంటంటే మనం ఏం చేస్తాం, యాజ్ ఏఆర్ గా మనం డినైల్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేస్తున్నామంటే మనం ఏం చేస్తాం, మనము మన దగ్గరికి వస్తుంది ఎప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అయిపోయి దాని మీద సర్వీస్ ఇచ్చేసి మొత్తం కంప్లీట్ గా క్లెయిమ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ వాడు చెప్తాడు చూసారా, ఇన్సూరెన్స్ వాడు దీనికి ఆథరైజేషన్ అవసరం, మేము ఆథరైజేషన్ నెంబర్ ఇచ్చాము. సో మనకి క్లెయిమ్ ఫామ్ ఉంటుంది కదా సిఎంఎస్ 1500, ఆ Yes, క్లెయిమ్ sir. ఫామ్ మీద మాకు ఆథరైజేషన్ కనపడలేదు, ఆథరైజేషన్ నెంబర్ కనపడలేదని డినైల్ రేస్ చేస్తాడు. ఇట్ మీన్స్ ఆథరైజేషన్ నెంబర్ ఈస్ దేర్ బట్ ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద క్లెయిమ్ ఫామ్. క్లియర్? సో Yes, క్లెయిమ్ sir. ఫామ్ మీద మనకు ఆథరైజేషన్ నెంబర్ లేదు, అప్పుడు వాడు డినై చేస్తాడు ఆథరైజేషన్ నెంబర్ లేదు మీరు పంపించిన క్లెయిమ్ లో అని. ప్రీ ఆథరైజేషన్ మీన్స్ ఇంతకు ముందు అసలు క్లెయిమ్ ఫామే లేదు అక్కడ, ఇంకా సర్వీస్ ఇవ్వలేదు. సో వాళ్ళు వర్క్ చేసి ప్రీ ఆథరైజేషన్ టీం వాళ్ళు వర్క్ చేసేది అప్రూవల్ కోసం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం క్లెయిమ్ పంపించినాక క్లెయిమ్ కి డబ్బులు రాలేదు కాబట్టి, ఎందుకు డబ్బులు రాలేదు, ఆథరైజేషన్ మిస్సింగ్ అయింది కాబట్టి మన క్లెయిమ్ ఫామ్ లో. క్లియర్? Yes, sir. అర్థమైందా? సో మనకి Yes, 2 టైప్స్ ఆఫ్ ఆథరైజేషన్స్ ఉంటాయి, ప్రియర్ ఆథరైజేషన్, రెట్రో ఆథరైజేషన్. Prior sir. authorization means approval taken by the provider from the insurance company before performing the services. Retro authorization means after performing the services. Clear? Yes, sir. Chiribo clear? ఎస్ సార్. సో 2 ఆథరైజేషన్స్ ఉన్నాయి మనకి. అయితే ఇప్పుడు మనకి ఆథరైజేషన్ డినైల్ అనేది వచ్చింది. యాజ్ ఎ డినైల్ మేనేజ్మెంట్ గా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆథరైజేషన్ డినైల్ అనేది వచ్చింది. సో ఆథరైజేషన్ డినైల్ వస్తే మనం అసలు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఓకే, ఫస్ట్ మనం ప్రీ కాల్ అనాలిసిస్ చేయాలి. మనం కాల్లోకి వెళ్ళక ముందే అసలు ఆథరైజేషన్ మనం క్లియర్ చేయొచ్చా, కొన్నిసార్లు కాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్లియర్? సో Yes, sir. ఆథరైజేషన్ నెంబర్ ని మనం రిసాల్వ్ ఎలా చేయాలి, ముందు ప్రీ కాల్ అనాలిసిస్ చేయాలి. ప్రీ కాల్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే, అసలు ఈ ప్రీ కాల్ అనాలిసిస్ లో మనం ఏం చేస్తాం చూడండి. ఫస్ట్ ఐ విల్ డూ ద ప్రీ కాల్ అనాలిసిస్ ఆన్ ద క్లెయిమ్ బై చెకింగ్ ద సిస్టమ్ ఫర్ ఆథరైజేషన్ నెంబర్ ఇస్ ఆథరైజేషన్ నెంబర్ అండ్ ఐ చెక్ ద క్లెయిమ్ ఇమేజ్ ఫర్ ఆథరైజేషన్ నెంబర్ అండ్ ఐ విల్ చెక్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను మూడింటిని చెక్ చేస్తున్నాను. ఒకటి నా బిల్డింగ్ సాఫ్ట్వేర్, నా పిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంది కదా, Yes, sir. ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ సిస్టమ్. Yes, క్లియర్? sir. ఈ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో నాకు ఆథరైజేషన్ ఉందా లేదా చెక్ చేస్తా, ఆథరైజేషన్ ఉందా లేదా. అదే విధంగా మనకి క్లెయిమ్ ఇమేజ్ లో బ్లాక్ నెంబర్ 23 లో ఆథరైజేషన్ నెంబర్ కనబడిద్ది. Yes, sir. సో అది కూడా చెక్ చేస్తాను, క్లెయిమ్ ఇమేజ్ లో కూడా చెక్ చేస్తాను. అండ్ అదే విధంగా ప్లేస్ ఆఫ్ సర్వీస్ కూడా చెక్ చేస్తాను. ఈ ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఎందుకో నేను చెప్తాను, ఓకేనా. సో Yes, ఈ sir. ప్లేస్ ఆఫ్ సర్వీస్ కూడా చెక్ చేస్తాను. ఫస్ట్ ఈ ప్రీ కాల్ అనాలిసిస్ లో చెక్ చేయాలి. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద కాల్లోకి వెళ్తాం ఆథరైజేషన్ నెంబర్ గురించి. ఇక్కడ మనకు కనపడితే మనం పెట్టేసి బట్ ఇదేంటి ఆథరైజేషన్ అంటే మనం కాల్లోకి వెళ్తాం. కాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏం అడగాలి, మనం కాల్ చేస్తాం కదా ఫస్ట్. కాల్ చేసినప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏంటి, వాట్ ఇస్ ద క్లెయిమ్ రిసీవ్ డేట్. అవునా, Yes, sir. క్లెయిమ్ రిసీవ్ డేట్ ఏంటి అంటే మీ క్లెయిమ్ ఎప్పుడు వచ్చింది. వాట్ ఇస్ ద క్లెయిమ్ డినైల్ డేట్, అసలు క్లెయిమ్ ఎప్పుడు డినై అయింది అంటే ఎప్పుడు రిజెక్ట్ అయింది. ఓకే, వాడేం చెప్తాడు, క్లెయిమ్ డినై డేట్ చెప్తాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డినై. ఓకే, అసలు ఎలాగో మనకు వాట్ ఈస్ ద రీజన్, మనకి ఎలాగో ఆథరైజేషన్ నెంబర్ అని తెలుసు, బట్ వాట్ ఈస్ ద రీజన్, అసలు రీజన్ ఏంటి, రీజన్ ఫర్ ద డినై. క్లియర్? సో ఎందుకు అసలు రీజన్ ఏంటి అని అడిగాడు. వాడేం చెప్పాడు, అరే వాడు మనకేం చెప్పాడంటే క్లెయిమ్ డినైడ్ ఫర్ మిస్సింగ్ ఆర్ ఇన్వాలిడ్ ఆథరైజేషన్ నెంబర్ అని చెప్పాడు. ఓకే, సో మనం ప్రీ కాల్ అనాలిసిస్ చేసాం. డినైల్ ఏమని చెప్పాడు, ఆథరైజేషన్ మిస్సింగ్ అని చెప్పాడు. ఇంతవరకు క్లియరా Yes, sir. చిటిబాబు, ఎవ్రీవన్ భరత్? Yes, sir. సో నెక్స్ట్ వాడు డినైల్ ఏమని చెప్పాడు, ఆథరైజేషన్ అని చెప్పాడు. ఆథరైజేషన్ అని చెప్పిన తర్వాత మనం వాడిని ఏం చెప్తాం, కొంచెం ప్లీజ్ హోల్డ్ ఫర్ ఎ మూమెంట్ అని అడుగుతాం. కొంచెం ప్లీజ్ హోల్డ్ ఫర్ ఎ మూమెంట్, ఐ విల్ చెక్ ఇన్ మై సిస్టమ్ అని చెప్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, చెక్ సిస్టమ్ ఫర్ ఆథరైజేషన్ నెంబర్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. అంటే మన సిస్టమ్ లో చెక్ చేస్తాం ఆథరైజేషన్ నెంబర్ ఉందా లేదా అని. ఒకవేళ ఉందనుకో, సి ఇఫ్ ఫౌండ్, ఒకవేళ ఉంటే గివ్ దట్ టు రిప్రజెంటేటివ్ అండ్ ఆస్క్ ఫర్ ద రీప్రాసెస్. ఓకే, ఒకవేళ మన సిస్టమ్ లో ఉందనుకో, మనం వాడికి ఈ నెంబర్ ఇచ్చి సి ఇట్స్ ఇన్ మై సిస్టమ్, సో యూజ్ దిస్ ఆథరైజేషన్ నెంబర్ అండ్ డూ రీప్రాసెస్ ద క్లెయిమ్ అని చెప్తాం. క్లియర్?
Yes. నెక్స్ట్ నెక్స్ట్ క్లెయిమ్ ఇమేజ్ లో చెక్ చేస్తాం. సరే ఒకవేళ లేదనుకో నెక్స్ట్ ఏంటి, చెక్ ద క్లెయిమ్ ఇమేజ్. క్లెయిమ్ ఇమేజ్ చెక్ చేస్తాం. క్లెయిమ్ ఇమేజ్ లో ఏంటి, ఆథరైజేషన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేస్తాం. క్లెయిమ్ ఇమేజ్ లో ఎక్కడ ఉంటుంది, క్లెయిమ్ లో ఎక్కడ ఉంటుంది మనకి, బ్లాక్ నెంబర్ 23. 23. సో బ్లాక్ నెంబర్ 23లో మనకి ఆథరైజేషన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఒకవేళ ఉందనుకో అదేం చేస్తాం, మళ్ళీ రిప్రజెంటేటివ్కి ఇచ్చి మనం రీప్రాసెస్ అడుగుతాం. ఓకే, సో మనం ఎక్కడెక్కడ చెక్ చేసాం, సిస్టంలో చెక్ చేసాం, క్లెయిమ్ ఇమేజ్ లో చెక్ చేసాం. ఒకవేళ లేదు, ఓకే, మన సిస్టంలో లేదు, మన క్లెయిమ్ లో కూడా లేదు, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇన్సూరెన్స్ వాడిని అడగాలి. ఏమని, ఇఫ్ ఆథరైజేషన్ ఈస్ అవైలబుల్, ఇఫ్ ఆథరైజేషన్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ వే. సి ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మన సిస్టంలో లేదు, మనం వాడిని ఏం అడుగుతామంటే ఈజ్ దర్ ఎనీ ఆథరైజేషన్ నెంబర్ ఎట్ యువర్ ఎండ్, అంటే మీ సైడ్ ఏమన్నా ఉందా అని అడుగుతాం. వాడు ఏం చేస్తాడు, చెక్ చేస్తాడు. ఒకవేళ ఉందనుకో, ఓకే, ఒకవేళ వాడి దగ్గర ఉందనుకో వాడు ఏం చేస్తాడు, అదే పెట్టుకొని యూజ్ చేసుకొని రీప్రాసెస్ చేయమని చెప్తాం. వాడి దగ్గర ఉంటే, వాడి దగ్గర లేకే కదా మనకి డిన్నర్ రేస్ చేసేది. Yes, sir. సో మనం అడగాలి, ఒక మాట అడగాలి. ఓకే, ఒకవేళ లేదు, అసలు ఎక్కడ వాడి దగ్గర లేదు, క్లియర్, మీకు వాడి దగ్గర లేదు, మన దగ్గర లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇఫ్ ఆథరైజేషన్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవే, మన దగ్గర కనపడలేదు, వాడి దగ్గర కనపడలేదు, ఆస్క్ రెప్ ఈస్ రెట్రో ఆథరైజేషన్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. అంటే మనం వాడిని ఏం అడుగుతున్నాం, రెట్రో ఆథరైజేషన్ ఏమన్నా పాసిబుల్ అవుతుందా లేదా అని అడుగుతున్నాం. ఇప్పుడు మన దగ్గర లేదు ఆథరైజేషన్, రెట్రో ఆథరైజేషన్ ఏంటి, ఆఫ్టర్ సర్వీస్ కదా. Yes, sir. సో రెట్రో ఆథరైజేషన్ ఏమన్నా పాసిబుల్ అయిద్దా అన్నాడు అనుకో, ఒకవేళ ఇఫ్ రెట్రో ఆథరైజేషన్ ఈస్ పాసిబుల్ అన్నాడు అనుకో, దెన్ ఆస్క్ రిప్రజెంటేటివ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు గెట్ ద రెట్రో ఆథరైజేషన్ అని అడగాలి. క్లియర్, Yes, sir. అసలు ఆ రెట్రో ఆథరైజేషన్ వాడు పాసిబుల్ అన్నాడు, వాడు పాసిబుల్ అన్న తర్వాత ఇది ఎలా తెచ్చుకోవాలి ఆ రెట్రో ఆథరైజేషన్ అని మనం వాడిని అడుగుతాం. వాడు ఒక ప్రాసెస్ చెప్తాడు, ఆ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి చెప్తాడు మనకి. చెప్పిన తర్వాత నోట్ చేసుకుంటాం మనం. ఓకే, Yes, sir. నోట్ చేసుకొని మనం ఇక్కడ ఏం అడుగుతాం, వాడు చెప్పాడు కదా. క్లియర్, ఇక్కడ ఏం చేస్తామంటే వాడి ప్రాసెస్ చెప్పాడు అనుకో, ఆ ప్రాసెస్ నోట్ చేసుకొని వాట్ ఈస్ ద కరెక్టెడ్ మెయిలింగ్ అడ్రస్ అని అడుగుతాం. ఒకవేళ ఒకవేళ ఓకే అని చెప్తే, ఓకే, ఏమని చెప్తామంటే ఇక్కడ చూడండి, టేక్ ద డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్, అదేదో ఒకటి చెప్తాడు కదా, డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇస్తాడు కదా. Yes, sir. సో అది తీసుకుంటాం నెంబర్ అండ్ ఆస్క్ కరెక్టెడ్ మెయిలింగ్ అడ్రస్. కరెక్టెడ్ మెయిలింగ్ అడ్రస్, ఓకేనా, కరెక్టెడ్ మెయిలింగ్ అడ్రస్ అండ్ టైమ్లీ ఫైలింగ్ లిమిట్, టిఎఫ్ఎల్ అడుగుతాం. ఓకేనా, టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అంటే ఏంటి, ఇక్కడ ఈ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే డినై అయిందో, క్లెయిమ్ ఎప్పుడైతే డినై అయిందో అప్పటి నుంచి టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అని, ఈ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అంటే. Yes, ఓకే, sir. ఎందుకు ఇక్కడ ఇది చూడండి, రెట్రో ఆథరైజేషన్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అని మనం అడిగాం, వాడేమన్నాడు పాసిబుల్ అన్నాడు. అది ఎలా తెచ్చుకోవాలో మనం ప్రాసెస్ అడిగాం, మన ప్రొసీజర్ అడిగాం. ప్రొసీజర్ అడిగితే వాడు ఏం చేశాడు, ఒక ప్రొసీజర్ చెప్పాడు. అంటే ఏంటి, మనం ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకోవాలి, టేక్ ద డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ అండ్ ఆస్క్ ఫర్ ద కరెక్టెడ్ మెయిలింగ్ అడ్రస్ అండ్ టైమ్లీ ఫైలింగ్ లిమిట్. ఇక్కడ కరెక్టెడ్ మెయిలింగ్ అడ్రస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు వాడు ప్రొసీజర్ చెప్పాడు కదా, ప్రొసీజర్ చెప్పినప్పుడు వాడిని మనం కాంటాక్ట్ అవ్వాలి కదా. సో కాంటాక్ట్ అయ్యి మళ్ళీ వాడి దగ్గర ఆథరైజేషన్ నెంబర్ తీసుకోవాలి కదా. Yes, sir. సో తీసుకోవడానికి దీనికి కొంత టైం పట్టిద్దా. Yes, sir. సో టైం పట్టింది కాబట్టి మనం వాడిని టైమ్లీ ఫైలింగ్ లిమిట్ కూడా అడగాలి కదా. సో ఇక్కడ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అడిగాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వాడి దగ్గర నుంచి మనం ఏదైతే డిపార్ట్మెంట్ నెంబర్ మనకి ఇచ్చాడో వాడికి ఫోన్ చేసి వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఏం చేస్తాం, మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఒక డిపార్ట్మెంట్ కాల్ చేసాం కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఒక నెంబర్ ఇస్తారు కదా, ఆథరైజేషన్ నెంబర్ ఇస్తారు కదా, మళ్ళీ ఆ ఆథరైజేషన్ నెంబర్ మన క్లెయిమ్ లో పెట్టి మళ్ళీ రీసబ్మిట్ చేయాలి కదా. Yes, సో sir. రీసబ్మిట్ చేయడం అంటే ఏంటి, కరెక్టెడ్ మెయిలింగ్ మళ్ళీ కరెక్ట్ చేసి ఆ క్లెయిమ్ ని కరెక్ట్ చేసి మళ్ళీ పంపించాలి కదా. సో ఎక్కడికి పంపించాలి, ఆ కరెక్టెడ్ మెయిలింగ్ అడ్రస్ తీసుకున్నాం. క్లియర్, Yes, sir. Yes, క్లియరా చిరుబాబు. yes, sir. సో కరెక్టెడ్ మెయిలింగ్ అడ్రస్ తీసుకున్నాము, టైమ్లీ ఫైలింగ్ లిమిట్ కూడా తీసుకున్నాము. క్లియర్, ఇది రెట్రో ఆథరైజేషన్ ఇస్ పాసిబుల్ అంటే. అసలు రెట్రో ఆథరైజేషన్ కూడా పాసిబుల్ కాదురా అని చెప్పాడు నాకు. ఓకేనా, నాకు రెట్రో ఆథరైజేషన్ కూడా పాసిబుల్ కాదు దీనికి అన్నాడు, ఈ డినైల్ కి
ఈ క్లెయిమ్ కి రెట్రో ఆథరైజేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నాడు. ఉంటే ఇప్పుడు మన సిస్టమ్ లో లేదు, మన క్లెయిమ్ లో లేదు, వాడి సైడ్ లేదు, రెట్రో ఆథరైజేషన్ కూడా లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇఫ్ రెట్రో ఆథరైజేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ దెన్ ఆస్క్ ఫర్ ద అపీల్ అడ్రస్. అపీల్ అంటే ఏంటి? ఫార్మల్ రిక్వెస్ట్. మనం ఒక ఫార్మల్ రిక్వెస్ట్ పంపించాలి. ఓకేనా? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని మనం ఏంటి మెడికల్ రికార్డ్స్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన ఏదో ఒకటి, మెడికల్ రికార్డ్స్ కాదు, దానికి సంబంధించిన కవర్ లెటర్ అవి ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్ గా అపీల్ మాత్రం చేయాలి. క్లియర్? అపీల్ చేయాలి. అండ్ అపీల్ చేసిన తర్వాత ఏం అడగాలి? అపీల్ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అడగాలి. ఓకే, అపీల్ ఫైలింగ్ లిమిట్, టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అన్నా అంటే అపీల్ ఫైలింగ్ లిమిట్ అన్నా కూడా అదే. ఓకే, అపీల్ ఫైలింగ్ లిమిట్ అన్నా అదే. ఓకే, ఏఎఫ్ఎల్ అపీల్ ఫైలింగ్ లిమిట్. అంటే ఈ అపీల్ ఫైలింగ్ లిమిట్ అని ఇక్కడ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అన్నా చూసావా? ఇవన్నీ ఏంటంటే తెలుసా, ఎప్పుడైతే క్లెయిమ్ డినై అయ్యిందో, ఇక్కడ చూడండి, క్లెయిమ్ డినైడ్ అని చెప్పాడు కదా వాడు, ఫ్రమ్ ద క్లెయిమ్ డినైడ్ డేట్, ఎప్పటి నుంచి అయితే క్లెయిమ్ డినై అయ్యిందో ఆ రోజు నుంచి మళ్ళీ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ స్టార్ట్ అయ్యింది. నార్మల్ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అంటే ఏంటి? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్. ఓకే, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ మనకు ఒక సర్టెన్ టైం ఇస్తాడు క్లెయిమ్ ని సబ్మిట్ చేయడానికి, అవునా? సో అది నార్మల్ టైమ్లీ ఫైలింగ్ లిమిట్. ఇక్కడ అడిగే మన టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అంటే ఏంటి? విన్ ద క్లెయిమ్ డినైడ్, ఎప్పుడైతే క్లెయిమ్ డినై అయిందో ఆ రోజు నుంచి ఇచ్చే టైం ని అపీల్ టైమ్లీ ఫైల్, ఐ మీన్ ఏమంటాం, డినైడ్ ఎప్పుడైతే డినై అయిందో ఆ రోజు నుంచి ఇచ్చే టైమ్లీ ఫైలింగ్ లిమిట్ ని మనం అపీల్ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అన్నాం. అపీల్ ఫైలింగ్ లిమిట్ అన్నా అదే, మనం వాడిని అడిగేది టర్న్ అరౌండ్ టైం ఉన్నదే. ఓకే, క్లియర్? ఈ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అన్నా ఈ అపీల్ టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అన్నా ఒకటే. క్లియర్? సో మనం ఎందుకు ఇందాక మనం అడిగాం ప్రీ కాల్ అనాలిసిస్ లో మనం ఏం చెప్పాం? చెక్ ద వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్ అనేది అడిగాం, అవును? వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్? ఎందుకు ప్లేస్ ఆఫ్ సర్వీస్ అనేది ఎందుకు చెక్ చేస్తాం? ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఎక్కడ ఉంటది క్లెయిమ్ ఫామ్ లో? 24 B లో ఉంటది. 24 లో B లో ఉంటది ప్లేస్ ఆఫ్ సర్వీస్. ఓకే, సో ఇఫ్ ప్లేస్ ఆఫ్ సర్వీస్, ఇక్కడ నోట్ పాయింట్ ఇచ్చాను చూడండి, ఇఫ్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఈస్ 23, అంటే ఇక్కడ 23 ఉంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఓకే, మీకు చెప్పాను ప్లేస్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి. ప్లేస్ ఆఫ్ సర్వీస్ 23 అంటే ఏంటిది? ఎమర్జెన్సీ కదా. సో ఇఫ్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఈస్ 23 యూజ్డ్, ఒకవేళ యూజ్ చేస్తే then no need to get the authorization since this is emergency service. On call ask the representative to reprocess. అంటే ఏంటంటే, అదే ప్లేస్ ఆఫ్ సర్వీస్ చెక్ చేసిన తర్వాత అక్కడ 23 ఉందనుకో, అది ఎమర్జెన్సీ. మనం వాడి కాల్లో ఏం చెప్పాలి? ఇన్సూరెన్స్ రిప్రజెంటేటివ్ ఇది ప్లేస్ ఆఫ్ సర్వీస్ 23, సో ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ సర్వీస్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఆథరైజేషన్ నెంబర్ అని చెప్తాం. కెన్ యూ ప్లీజ్ డూ ద రీప్రాసెస్ ద క్లెయిమ్ అని చెప్తాం. క్లియర్? చిక్కు క్లియర్? సో ఇంటర్వ్యూలో మనం ఇలాగే చెప్పాలి. సో ఇవి డిఫరెంట్ సినారియోస్ ఎలాగంటే, ఇక్కడ చూడండి, చెక్ ద సిస్టమ్ అని చెప్పాం, సిస్టమ్ లో చెక్ చేస్తాం, ఒకవేళ ఉంటే వాడికి ఇచ్చి రీప్రాసెస్ చేయమంటాం. ఒకవేళ సిస్టమ్ లో లేదు, మళ్ళీ ఇంకొక సినారియో, చెక్ ద క్లెయిమ్ ఇమేజ్, మళ్ళీ చెక్ చేస్తాం, ఒకవేళ ఉంటే మళ్ళీ అడిగి ఇస్తాం, రీప్రాసెస్ చేయమంటాం. ఓకే, ఒకవేళ లేకపోతే రెట్రో ఆథరైజేషన్ అడుగుతాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఎనీవే ఆస్క్ ఫర్ ద రెట్రో ఆథరైజేషన్ పాసిబుల్ ఆర్ నాట్. ఒకవేళ వాడు పాసిబుల్ అయింది అన్నాడు అనుకో, మనం ఏం అడుగుతాం? కరెక్ట్ మెయిలింగ్ అడ్రస్ అడుగుతాం, టైమ్లీ ఫైలింగ్ లిమిట్ అడుగుతాం. ఒకవేళ లేదు అన్నాడు అనుకో, అపీల్ చేస్తాం. అర్థమైందా? ఒకవేళ ఫస్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్ అని కూడా అడగాలి మనం. ఫస్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్, ఒకవేళ రిప్రజెంటేటివ్ 23 అన్నాడు అనుకో, మనం ఎమ్మటే రిప్రజెంటేటివ్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఆథరైజేషన్ బికాస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అని చెప్తాం. క్లియర్? అర్థమైందా ఆథరైజేషన్?